వార్త చెప్పే ముందు కేవలం వార్తగానే చూడాలి, తద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే ఆర్టీవీ ప్రధాన ఉద్దేశం. ఇలాంటి నేర వార్తలు చెప్పే ముందు ప్రధానంగా అప్రమత్తులు అవుతారన్నదే మా ఉద్దేశం. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. వెంకటరమణను హత్య చేశారు పవన్ గ్యాంగ్. ప్రేమించాలని పవన్ చెల్లిని వేధిస్తున్నాడు వెంకటరమణ. నా చెల్లినే వేధిస్తావంటూ వెంకటరమణపై పవన్ గ్యాంగ్ దాడి చేశారు. ఓ హోటల్లో భోజనం చేస్తుండగా వెంకటరమణపై దాడి జరిగింది. చపాతీ కర్రతో వెంకటరమణ తలపై కొట్టారు పవన్ గ్యాంగ్. చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక టీ తాగేందుకు వచ్చిన తమ సోదరిపై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటరమణ అనే వ్యక్తి ఈ నెల 22వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కూకట్పల్లిలోని ఓ ఆఫీస్ వద్ద టీ తాగేందుకు వచ్చాడు. అదే సమయంలో శ్రీధర్, అజయ్, పవన్, సురేష్లు తమ సోదరితో కలిసి టీ తాగేందుకు వచ్చారు. శ్రీధర్ సోదరిపై వెంకటరమణ కామెంట్ చేయడంతో ఆ నలుగురు వెంకటరమణపై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్లోని చపాతీ కర్రతో రమణ తలపై కిరాతకంగా కొట్టారు. ఈ ఘటనలో వెంకటరమణ అక్కడికడే మృతి చెందారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలకు పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు ఇవి. హైదరాబాద్ కూకట్పల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ సోదరిని వేధించాడంటూ, కామెంట్ చేశాడంటూ ఓ వ్యక్తిని కొట్టి చంపారు. సీసీటీవీ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి క్లియర్గా. తన సోదరిని కామెంట్ చేసినందుకు, వేధించినందుకు ఏకంగా కొట్టి చంపాడు. మిగతా తన స్నేహితులతో కలిసి, గ్యాంగుతో కలిసి పక్కనే ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో ఉన్నటువంటి ఓ చపాతీ కర్రతో తలపై దారుణంగా కొట్టి చంపారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. విజువల్స్లో డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు. దిగ్భ్రాంతికర దృశ్యాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లభించిన దృశ్యాలు ఇవి. కూకట్పల్లిలో దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు అవి. వెంకటరమణ అనే వ్యక్తిని పవన్ గ్యాంగ్ దారుణంగా కొట్టి చంపిన దృశ్యాలు అవి. తమ సోదరిని కామెంట్ చేయడంతో కొట్టి చంపారు. ఏకంగా చపాతీ చేసే ఒక కర్ర తీసుకొచ్చి తలపై బలంగా కొట్టి చంపిన దృశ్యాలు అవి. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది దారుణ ఘటన. ఈ నెల 22వ తారీఖున జరిగింది ఘటన రాత్రి. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. ఆ వ్యక్తి రాగానే ఆ వ్యక్తి తలపై బలంగా చపాతీ కర్రతో కొట్టిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడే ఆ వ్యక్తిని, బ్లాక్ టీషర్ట్ ధరించిన వ్యక్తిని చపాతీ కర్రతో పవన్ అనే వ్యక్తి దారుణంగా తలపై కొట్టి చంపుతున్న దృశ్యాలు అవి. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి, వైట్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి, ఇద్దరు కూడా తలపడుతున్నారు. ఏకంగా ఆ వ్యక్తిని, ఇక బ్లాక్ టీషర్ట్ వేసిన వ్యక్తిని నలుగురు కలిసి అటాక్ చేశారు. వెంకటరమణ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఒకసారి చూడొచ్చు మనం. అతను తలపై కొట్టగానే తల నిమురుకుంటున్నాడు. ఇక అక్కడే గొడవ ముదిరింది. ఏకంగా ఆ గ్యాంగ్ అంతా కూడా ఒకరిపై ఒకరు కొట్టుకుంటున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఒకసారిగా గ్యాంగ్ అంతా కూడా పూర్తిగా తలపడింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు దిగ్భ్రాంతిని గొల్పే దృశ్యాలు అవి. ఈ నెల 22వ తారీఖున జరిగింది ఘటన. వెంకటరమణ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. హైదరాబాద్ కూకట్పల్లి జరిగింది. ఒకసారి మన డేట్ చూడొచ్చు. 22వ తారీఖు సరిగ్గా 11 గంటల 58 నిమిషాలకు జరిగింది ఘటన. కూకట్పల్లిలో ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. తన తల్లిని కామెంట్ చేయడం కాదు, ప్రేమించాలంటూ కూడా వేధిస్తున్నాడంటూ పవన్ గ్యాంగ్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతన్ని చంపినట్టుగా తెలుస్తోంది. మృతుడి ఫోటో ఇది. వెంకటరమణ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని పవన్ అండ్ గ్యాంగ్ అక్కడే కొట్టి చంపారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అసభ్యకర వ్యాఖ్యలు ప్రాణం మీద తీసుకొచ్చాయి. తమ సోదరిపై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు, ఆయన స్నేహితులు దాడి చేయడంతో ఆ యువకుడు మృతి చెందాడు. 22వ తారీఖున జరిగింది ఘటన. చపాతీ కర్రతో ఆ యువకుడిపై దాడి చేశాడు. దీంతో యువకుడు మృతి చెందాడు. అసభ్యకర వ్యాఖ్యలై ప్రాణం మీదకి తెచ్చినట్టుగా తెలుస్తుంది. తన సోదరిపై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఊగిపోయాడు ఆ సోదరుడు. ఆయన స్నేహితులు దాడి చేయడంతో ఆ యువకుడు మృతి చెందాడు. గత శుక్రవారం ముగ్గురు యువకులతో కలిసి వెంకటరమణ మద్యం సేవించి కూకట్పల్లి దుర్గా టిఫిన్ సెంటర్ ఎదుట సమోసాలు తినేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో
టీ స్టాల్లో సోదరిమణులతో కలిసి పవన్ శ్రీధర్ టీ తాగుతుండగా వెంకటరమణ ఆ యువతిపై కామెంట్ చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన పవన్ వెంకటరమణపై దాడి చేశాడు. అక్కడే ఉన్న శ్రీధర్ ఫోన్ చేసి తన స్నేహితులను రప్పించి మధ్యమత్తులో ఉన్న వారిపై పిడిగుద్దులతో దాడి చేయించాడు. ఆవేశంలో ఉన్న పవన్ చపాతీ కర్రతో వెంకటరమణను కొట్టడంతో తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మూసాపేటలో తన ఇంట్లో వెంకటరమణ వాంతులు చేసుకొని బాత్రూంలో పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడ్డ పవన్, శ్రీధర్, బాణవతు సురేష్, గుంటుక అజయ్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చనిపోయిన యువకుడికి దాడి చేసిన వారికి ఎలాంటి పరిచయం లేదని పోలీసులు చెప్తున్నారు. కేవలం క్షణికావేశంలో జరిగింది ఆ ఘటన. తమ సోదరిని కామెంట్ చేసినందుకు వెంకటరమణను చపాతీ కర్రతో కొట్టాడు. అప్పుడు బాగానే ఉన్నాడు, తలపై నిమురుకుంటూ పోయాడు. కానీ తలపై కొట్టడంతో బలంగా మెదడుకు దెబ్బ తగిలి మెదడులో బహుశా రక్తం గడ్డకట్టినట్టుగా ఉంది. మరుసటి రోజు ఆ వ్యక్తి వాంతులు చేసుకొని చనిపోయిన ఘటన దిగ్భ్రాంతిని గొల్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హత్య ఘటనకు సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లిలో జరిగింది ఈ ఘటన. ఎస్, మా క్రైమ్ కరెస్పాండెంట్ సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, కూకట్పల్లిలో జరిగిన దారుణ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం. తన సోదరిని కామెంట్ చేశాడంటూ కొట్టి చంపాడు, చపాతీ కర్రతో కొట్టి చంపాడు. దోస్తుల్ని పిలిపించుకొని అతనిపై దాడి చేశాడు. దృశ్యాలు చూస్తే దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఏం జరిగింది? యశ్రామ్ దాస్, ఈ నెల 22వ తేదీన బుధవారం రోజు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన సోదరిపై అసభ్యకరమైన కామెంట్లు చేయడమే కాదుగా ప్రేమించాలంటూ వేధిస్తున్నట్లుగా కూడా ఈ యువకుని పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పవన్ తన స్నేహితులతో కలిసి శ్రీధర్ మరో ఇద్దరు స్నేహితులను అక్కడికి పిలిపించి ఓ టిఫిన్ సెంటర్ వద్ద వెంకటరమణ అనే వ్యక్తి టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి అక్కడ కామెంట్ చేసిన సందర్భంలోనే వెంటనే తన స్నేహితులతో ఆగ్రహంతో ఆ యువకుడి పైన దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు పూర్తిగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాంటెడ్లీ అంటే వాళ్ళ స్నేహితులతో కలిసి ఓ చపాతీ కర్రతో దారుణంగా దాడి చేశారు. కొంతమంది ఆపే ప్రయత్నం చేసినా కూడా కోపంతో తన స్నేహితులతో ఆగ్రహంగా అంటే వాంటెడ్లీ దాడి చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో వెంకటరమణకు తీవ్ర గాయాలైనాయి, కానీ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు అంటే తలకు బలమైన గాయాలు కావడంతో ఈ చపాతీ కర్రతో దారుణంగా దాడి చేయడంతోనే తలకు బలమైన గాయాలయ్యాయి. అందుకే తెల్లవారుజామున లేచిన అనంతరం తను వెంకటరమణ అనే యువకుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వెంకటరమణ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ఈ దర్యాప్తులోనే ఈ సీసీ ఫుటేజ్ తో పాటుగా ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. యువతి పైన అంటే తమ సోదరి పైన అసభ్యకరంగా కామెంట్ చేయడంతో కోపోద్రిక్తులైనటువంటి కోపంతో ఆగ్రహంతో పవన్, శ్రీధర్ మరో ఇద్దరు యువకులతో ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి అక్కడ దారుణంగా టిఫిన్ సెంటర్ వద్దనే దాడి చేశారు. ఈ సంఘటన పూర్తిగా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలోనే అంటే తన సోదరిని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో పాటు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వెంకటరమణ పైన ఈ పవన్, శ్రీధర్ తన స్నేహితులతో పూర్తిగా దాడి చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరితో పాటుగా పవన్, శ్రీధర్ తో పాటుగా మరో ఇద్దరు వారికి అంటే దాడిలో పాల్పడినటువంటి కీలకంగా మారినటువంటి ఈ దాడి ఘటనలో ఉన్నటువంటి మరో ఇద్దరి పైన కూడా కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అయితే కీలకంగా అంటే వెంకటరమణను దాడి చేసి చపాతీకలతో తలకు తీవ్రమైనటువంటి ఇంటర్నల్ గాయాలు అవ్వడం వల్లనే వెంకటరమణ మృతి చెందినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూకట్పల్లిలో ఈ ఘటన అనేది ఆలస్యంగా వచ్చిన కలకలం సృష్టించింది. ఒక యువకుడి పైన దాడి చేసి ఇంత దారుణంగా దాడి చేసి హత్య చేసినటువంటి ఈ నలుగురు పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, రైట్. అంటే ప్రస్తుతం మరి పోలీసులు ఆ నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. వారిని అదుపులోకి తీసుకున్నారా? మరి ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా పోలీసులు ఏం చెప్తున్నారు? రామదాస్, కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నారు. కీలకంగా మారినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అంటే ఆ టిఫిన్ సెంటర్ లో వీళ్ళు ఎవరైతే ఈ యువకులు వెంకటరమణతో పాటు తన స్నేహితుడు వచ్చి
ఆ యువతి పైన ఎవరైతే పవన్ శ్రీధర్లకు సంబంధించినటువంటి సోదరి పైన అసభ్యకర కామెంట్ చేయడం నుంచి దాడి చేసినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరించారు. కూకట్పల్లి పోలీసులు ఆ దాడిలో పాల్గొన్నటువంటి దాడిలో ఏం జరిగింది, ఎవరెవరు దాడి చేశారన్న విషయాలను కూడా పోలీసులు ఆరా తీశారు. ఇక్కడ పవన్ ఎవరైతే సోదరికి సంబంధించినటువంటి పవన్, శ్రీధర్, బానోతు సురేష్, గుంటక అజయ్ కుమార్ ఈ నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలో దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డు కావడంతో ఈ నలుగురు కీలకమైనటువంటి దాడిలో పాల్గొన్నటువంటి ఈ నలుగురు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ వీరికి ఇంతకుముందు పరిచయం లేనప్పటికీ కీలకంగా అంటే ప్రధానంగా తన సోదరిని వేధించడము, అసభ్యకరమైనటువంటి కామెంట్ చేయడంతోనే ఈ దాడి చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనా వెంకటరమణ సాగర్ ఇందులో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? తన సోదరిని గత కొద్ది కాలంగా ప్రేమించమంటూ కూడా వేధిస్తున్నట్టుగా కోణంలో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ కలిపి కక్ష పెంచుకొని ఈ హత్యకు పాల్పడ్డట లేదా ఆవేశపూరితంగా అప్పటికప్పుడు జరిగింది? ఎస్ రామదాస్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు పోలీసులు కూడా విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. అంటే ఆ యువతిని ఇంతకుముందే తను ప్రేమ పేరుతో వేధించినట్లుగా కూడా ఈ యువడికి వెంకటరమణ ఎవరైతే మృతి చెందినటువంటి మృతుడికి సంబంధించినటువంటి వెంకటరమణ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వచ్చిన సందర్భంలో అంటే వాంటెల్లి తన సోదరి పైన అసభ్యకరమైన కామెంట్ చేయడము, ఆమెని గతంలో కూడా ప్రేమ పేరుతో వేధించడము, ఈ కారణాలు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. గోప్యంగా విచారిస్తున్నారు. ఎందుకంటే నలుగురు యువకుడిని హత్య చేసినటువంటి ఉదంతం కావడంతో తీవ్రంగా దాడి చేసి చపాతీకరతో తలపైన బలమైనటువంటి గాయాలతో ఆ యువకుడు మృతి చెందిన సంఘటనలో కీలకంగా ఆ సోదరిని వేధించడం ఒకటి, సోదరి పైన అసభ్యకరమైన కామెంట్ చేయడము, ఈ ప్రేమ వ్యవహారం కూడా దీని వెనుక ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎటకేలకు ఈ నలుగురు యువకులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చెల్లెలపై ఉన్న ప్రేమతో ఓ అన్న ఏకంగా అంతకుడిగా మారిపోయాడు. తన చెల్లెల్ని వేధించిన వెంకటరమణ అనే వ్యక్తిని పవన్ అండ్ గ్యాంగ్ కొట్టి చంపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది ఈ దారుణ ఘటన. కూకట్పల్లిలో ఓ టీ స్టాల్ వద్ద ఈ గ్యాంగ్ వార్ కొనసాగింది. మద్యం సేవించి వచ్చిన వెంకటరమణ గత కొంతకాలంగా ఆ యువతిని వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రేమ పేరుతో. ఈ నేపథ్యంలో తాజాగా తన సోదరునితో కలిసి టీ తాగేందుకు వచ్చిన యువతిపై అసభ్యకరమైన కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన పవన్, అతని స్నేహితులు వెంకటరమణను కొట్టి చంపారు. చపాతీ కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వెంకటరమణ ఇక మెదడులో రక్త గడ్డ కట్టడంతో ఇంటర్నల్గా మెదడు తల భాగం దెబ్బతినడంతో వాంతులు చేసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. కూకట్పల్లిలో జరిగింది ఈ ఘటన. 22వ తేదీన శుక్రవారం రోజు జరిగింది ఘటన. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ ఘటన జరుగుతున్నంతసేపు, ఒకరిపై ఒకరు దాడి జరుగుతున్నంతసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టిఫిన్ సెంటర్ దగ్గర ఈ గొడవ కొనసాగింది. అందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నారు. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. నేర వార్తల్ని పదే పదే ప్రసారం చేయడం మా ప్రధాన ఉద్దేశం కాదు. తద్వారా మీరు అప్రమత్తులు అవుతారన్నదే ఆర్టీవీ ప్రధాన ఉద్దేశం. ఆర్టీవీ యాప్ వార్తలు